పార్లమెంట్ లో ఏమున్నా సరే ప్రధానమంత్రి గారితో మీకు తెలుసు, నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పను. ప్రధానమంత్రి గారి గురించి తెలుసు కదా నాకు ఎంత సాన్నిహిత్యం ఉందో. ఆయన సాన్నిహిత్యాన్ని వాడుకొని ఉపయోగించి చెప్పి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనం బ్రిడ్జిల దాకా అన్ని పూర్తి చేస్తాం. పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి, దానికి కావాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నేను మీకు మాటిస్తున్నా, ఇది స్మార్ట్ సిటీ అంటారో ఏమంటారో తెలియదు కానీ అద్భుతమైన పిఠాపురం ఇది. ఎలా ఉంటుందంటే నియోజకవర్గం అంటే మోడల్ నియోజకవర్గంగా చేస్తాం. నేను మీకు మాటిస్తున్నా. పిఠాపురం స్మార్ట్ టౌన్ అన్నమన్నారు కృష్ణరాజు గారు. లేదు, పిఠాపురం ఏదో కొత్త పేరు మనం కనిపెడతాం, చేసిన తర్వాత మాట్లాడుకుందాం. సో మీ అందరికీ అన్ని రకాలుగా అభివృద్ధి నేను మాట్లాడుతూ ఉన్నాను. సమయం తక్కువ ఉంది, 9:55 అయిపోయింది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు నన్ను నమ్ముతారా? నేను మీకోసం నిలబడతానని నమ్ముతారా? ప్రాణాలు తెగించి మీకోసం సమస్యల మీద పోరాటం చేస్తానని నమ్ముతారా? నేను మీకోసం మాటిస్తున్నాను. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని డంకా బజాయించి దేశమంతా మారుమోగేలా, పార్లమెంట్ అంటే కాకినాడ పార్లమెంట్ లాగా, ఆ అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ లాగా సమిష్టిగా బలాలందరినీ ఏకం చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఒకే ఒక రోజు ఉంది. అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి చెప్తా ఉన్నారు. వైసీపీ మద్దతుదారులు చెప్తున్నా, మీ ఆస్తులు జాగ్రత్త. 25,000 కోట్లు తాకట్టు పెట్టేస్తున్నాడు. పాసు పుస్తకం మీద బొమ్మ వేసుకున్నాడు, సరిహద్దు రాళ్ల మీద బొమ్మ వేసుకున్నాడు, మీ ఆస్తుల్ని అమ్మేస్తాడు. మీరు వైసీపీ కనుక ఓటేస్తే మత్స్యకార సోదరులు కూడా చెప్తున్నా, మీరు ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే. అందుకని మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవాలి అంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడ అందరికీ ఓటేయండి. పిఠాపురం నియోజకవర్గానికి నేను నిలబడ్డాను. గాజు గ్లాసు గుర్తు మీద వర్మ గారి మద్దతుతోటి, కృష్ణరాజు గారి సహకారంతో అందరికీ నేను ముందుండి వెళ్తున్నాను. జనసేన నాయకులు నిస్వార్థంగా పార్టీని నిర్మాణం చేశారు. వారందరికీ పేరు పేరున జనసేన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వర్మ గారు, అబ్బాయి గిరీష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా 25,000 మందికి ఉపాధి కల్పించిన వాడు. నెంబర్ 9 మనకి శక్తిపీఠం ఉంది, మనకి దేవీ నవరాత్రులు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 9 దేవీ నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, గాజు గ్లాస్ గుర్తు. ముందు ఎప్పుడు మన అభ్యర్థిది పార్లమెంట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు సెకండ్ లాస్ట్ లో ఉంటాను. పవన్ కళ్యాణ్ 4 చతుర్ముఖ బ్రహ్మను గుర్తుపెట్టుకోండి. చతుర్ముఖ బ్రహ్మ 4 గాజు గ్లాస్ గుర్తు. జల్సాలో ఏముంటది? వాడి హెడ్ ఉన్న రాడ్ లాగా. పార్లమెంట్ అభ్యర్థి నెంబర్ 9 తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్. నెంబర్ 9 తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్. ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గాజు గుర్తు 4. పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు 4. నలుదిక్కులో నా చతుర్ముఖ బ్రహ్మ. మీరు ఏదైనా పెట్టుకోండి. ధర్మందే విజయం, కూటమిదే గెలుపు, పీఠం కూటమిదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గుండు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవ్వరికి వంగి సలాం చేయదు, జన సైనికులు వీర మహిళలు ఎవ్వరికి వంగి సలాం చేయరు, తెలుగు జాతి ఎవ్వరికి వంగి సలాం చేయదు, తెలుగు జాతి వైసీపీ గూండాలకి తల వంచదు. తల వంచిస్తాం, మెడలు వంచిస్తాం, మట్టిలో
పాటేస్తాం. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన. జై హింద్, జై హింద్, జై హింద్. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి.